నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్ గారు. నమస్తే అండి జగదీష్ గారు. నమస్తే మేడం. జగదీష్ గారు, గతంలో మనం ఈ పెన్షన్స్ పంపిణీకి సంబంధించి మీరు కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. ఇప్పట్లో కాస్త పంపిణీ చేయడాన్ని మేము లేట్ చేస్తాము అని అన్నారు. బట్ ఎట్టకేలకు పెన్షన్స్ అయితే మీరు పంపిణీ చేశారు. బట్ గవర్నమెంట్తో చర్చలు జరగబోతున్నాయి అన్న నేపథ్యంలో జరిగాయండి, అవి సఫలీకృతం అయ్యాయా? గతంలో మనం ఇలాగే ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు మీరు గత 15-20 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు కాబట్టి మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా చర్చలకు పిలుపొచ్చిందని అడగడం జరిగింది. దానికి కూడా ఆ రోజు 24వ తేదీన ఏదైతే ఉన్న 2 జేఏసీల్ని ప్రభుత్వం వారి చర్చలకి పిలిచారు. ప్రభుత్వం వారి దగ్గర నుంచి ఆహ్వానం అయితే వచ్చింది. ఆ రోజు 24వ తేదీన మేమంతా కూడా ఉదయం బయలుదేరి ఉత్తరాంధ్ర నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా రాష్ట్ర కమిటీ ప్రతినిధులందరం కూడా చర్చలకు బయలుదేరే తరుణంలో మరలా మాకు ఒక ఫోన్ రావడం. ఆ ఫోన్ సారాంశం ఏంటంటే, ఎవరైతే మాకు చర్చలు జరిపేటటువంటి గౌరవ సెక్రటరీ గారు ఉన్నారో వారికి అసెంబ్లీ సెషన్స్ ఉండడం వల్ల చర్చలు అనేది వాయిదా వేస్తున్నాము. సో మళ్ళీ చర్చలు జరుపుతాం, అప్పటి వరకు కొంత సమయం పాటించండి అని చెప్పడం జరిగింది. ఏదైతే మీరు ఈ రోజు పెన్షన్లకు సంబంధించి చెప్పారో మేడం, మేము అప్పుడు కూడా ఒకటే మాట చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాము. పెన్షన్లు ఆపడం కానీ నిలుపుదల చేయడం కానీ మా ఉద్దేశం అయితే కానే కాదు. ప్రజలకి సేవ చేసేటటువంటి మేము ఏ రోజు ప్రజలను ఇబ్బంది పెట్టామని ఏ రోజు మేము చూడడం కూడా జరగలేదు. కాకపోతే మేము చెప్తుంది ఏంటంటే, గత 15-20 రోజుల నుంచి మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రధానంగా ఇబ్బంది ఏంటంటే డోర్ టు డోర్ సర్వేలు చేయడం. ఆ డోర్ టు డోర్ సర్వే అనేది ఎప్పటి నుంచి మొదలైందంటే, మొదటగా మాకు పెన్షన్ పంపిణీ నుంచి మొదలైంది. సో ఏదైతే పెన్షన్ పంపిణీ ఉందో, మేము పెన్షన్ పంపిణీ నిలుపుదల చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రభుత్వం నుంచి చర్చలు కనుక జరగకపోతే మీరు పెన్షన్ పంపిణీ చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పి గౌరవ చర్చ సిఓ గారికి కూడా మేము లెటర్ ఇచ్చి ఉన్నాం. కాకపోతే ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. ఆహ్వానం వచ్చిన తర్వాత అసెంబ్లీ సెషన్స్ కారణం చేత అవి పోస్ట్పోన్ అయినప్పటికీ మేము పెన్షన్ పంపిణీకి ఎక్కడ అడ్డంకం రాకూడదని చెప్పి మళ్ళీ కార్యాచరణ కమిటీ మొత్తం ఒక నిర్ణయం తీసుకొని పెన్షన్ పంపిణీ అనేది ఉదయం 6:30-7 గంటలకు మొదలవుతుంటే 5 గంటలకి 5:30కి ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో వేరే దూరాభారాల నుంచి వస్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల వారికి ప్రమాదాలకు కూడా గురవుతున్నారు వర్షాల్లో కానీ వస్తున్నారు. సో అట్లా వచ్చినప్పుడు మేము దీన్ని కొంత సమయం పెంచండి కూడా మా డిమాండ్ లో పెట్టడం జరిగింది. అలా సమయం పెంచబడడం, అదే విధంగా మా సచివాలయంలో మేము పెన్షన్ అనేది ఉదయం 10 గంటల నుంచి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా కొన్ని చోట్ల కొంతమేర ఆ సమయానికి తగ్గట్టు మేము పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరిగింది మేడం. ఓకే, మరీ ముఖ్యంగా జగదీష్ గారు, ఒక 15-20 రోజుల నుంచి మీరు దీనికి సంబంధించి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఓకే, వెయిట్ చేయమని చెబుతూ ఉన్నారని అంటున్నారు. సో మీరు వెయిట్ చేసే ఉద్దేశంతో ఉన్నారా, లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? మేడం, కార్యాచరణ అనేది 8వ తారీఖు మొదలైంది మేడం. 8వ తారీఖు మొదలయ్యి 3వ తారీఖు వరకు వచ్చాయి. 3వ తారీఖు వరకు వచ్చిన తర్వాత మధ్యలో ప్రభుత్వం చర్చలుగా ఆహ్వానించడం, వాటిని వాయిదా వేయడం. సో ఎప్పుడెప్పుడు ఉద్యోగులంతా 1,30,000 మంది ఉద్యోగులంతా కూడా ఏదో చర్చలు జరుగుతారు, మాకు ఏదో సానుకూలమైన అంశాలు, సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే ఆ చర్చలు ఆగడం, అదే విధంగా జిఎస్టీ అని చెప్పి మధ్యలో ఒక సర్వే రావడం, ఇంకొక సర్వే రావడం, ఎప్పటికప్పుడు వర్క్ బర్డెన్ అనేది రోజుకి పెరుగుతూ ఉంది. అదే విధంగా అక్టోబర్ 2కి ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్, ఒక 6 ఏళ్ళు ఒక ఉద్యోగి ఒకే క్యాడర్ లో పనిచేసిన ఉద్యోగి స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ రావాలి, దానికి సంబంధించిన ఉత్తర్వులు లేకపోవడం. సో ఇలా అంశాలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతుండడం ద్వారా మా కార్యాచరణ కమిటీ అనేది కార్యాచరణ ఎక్కడ నిలుపుదల చేయట్లేదు. ఖచ్చితంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఉన్నాము. దానికి సంబంధించి రేపు విజయవాడ వేదికగా కోర్ కమిటీ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకొని గౌరవ డైరెక్టర్ గారికి కూడా నోటీస్ సర్వ్ చేసి పత్రిక మరియు మీడియా సమావేశం ద్వారా మా కార్యాచరణ కూడా తెలియజేయడం జరుగుతుంది. అండ్ మరీ ముఖ్యంగా మీ ఇబ్బందులకు సంబంధించి ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆర్థికేతర ఇబ్బందులు అని చెబుతూ ఉన్నారు. ఒకసారి వాటిని మరొకసారి మెన్షన్ చేస్తారా? మ్యామ్, నేను క్లియర్ గా చెప్తున్నాము. మేము చెప్పే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో లేకపోతే పాత ప్రభుత్వాల్లో 57 శాఖల్లో ఏ ఉద్యోగం అయినా సరే 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ లో వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయడం జరిగింది.
మేము కూడా ఆ నోషనల్ ఇంక్రిమెంట్ని మంజూరు చేయవలసిందిగా గత 2.5-3 ఏళ్ల నుంచి మా ప్రొబేషన్ అయిన దగ్గర నుంచి మేము అడుగుతానే ఉన్నాం 2022. గత ప్రభుత్వంలో వాటిని సానుకూలంగా స్పందించలేదు. ఈ ప్రభుత్వంలో కూడా కాగితాలు అనేవి వెళ్తున్నాయి కానీ దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది అధికారులు మాకు చెప్పట్లేదు. దాంట్లో ఎందుకో జాప్యం జరుగుతుంది. మీకు ఇంకో విషయం తెలుసా మేడం? మా నోషనల్ ఇంక్రిమెంట్లు, ఒక నోషనల్ ఇంక్రిమెంట్ వాల్యూ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఒక నోషనల్ ఇంక్రిమెంట్ ఒక ఉద్యోగికి 640 రూపాయలు. మేము అడుగుతుంది ప్రజలకు కూడా తెలుసుకోవాలి. మేము అడుగుతున్న ఒక నోషనల్ ఇంక్రిమెంట్ విలువ 640 రూపాయలు. అంటే 2 నోషనల్ ఇంక్రిమెంట్లు అడుగుతున్నామంటే 1280 రూపాయలు. దానికి పైన ఎలవెన్స్లు కానీ లేకపోతే డిఏ కానీ ఇవన్నీ బేసిక్ యాడ్ అయిన తర్వాత యాడ్ అవుతాయి. కాబట్టి యాడ్ అయిన తర్వాత ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క ఉద్యోగికి వచ్చేది మహా అయితే ప్రతి నెల వచ్చే లబ్ధి 1500 నుంచి 1800 రూపాయల మధ్యలో ఉంటుంది. దీంతో పాటు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చేటటువంటి 6 ఏళ్ళు ఒకే కేడర్ లో పనిచేస్తే ఏదైతే ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ప్రమోషన్ లేదు కాబట్టి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత సామాజికంగా లేకపోతే ఆర్థికంగా తోడ్పాటు ఉంటుందని చెప్పి ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే ఏ శాఖ ఉద్యోగి అయినా 6 ఏళ్ళు ఒకే కేడర్ లో పనిచేస్తే ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. దాని విలువ 740 రూపాయలు. మేము మొత్తం అడిగితే ఒక మనిషికి 2000 రూపాయల నుంచి 2500 రూపాయలు లాభం చేకూరే విధంగా మా డిమాండ్లు ఉన్నాయి. కానీ మావేమి గొంతెమ్మ కోరికలు కావు, మావేమి తీర్చలేని కోరికలు కూడా కావు మేడం. ఇంకొకటి మేమేది అడుగుతున్నాము, ఇంకా ప్రభుత్వం మమ్మల్ని ఏమైనా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ఇంకా మంచిగా చూడాలి, వీళ్ళకి చాలా శాలరీస్ తక్కువగా ఉన్నాయి, అందరికంటే బేసిక్ పే తక్కువగా ఉన్నాయి, ఇంకొంచెం వీళ్ళు ఆర్థికంగా తోడ్పాటు కావాలనుకుంటే గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు పూర్తి చేయాల్సినటువంటి ప్రొబేషన్ కాలం 9 నెలలు ఆలస్యంగా చేశారు. ఆ 9 నెలలకి ఏవైనా అవకాశం ఉంటే ఏరియర్స్ కూడా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం మేడం. ఇవి మెయిన్ గా మేము పెట్టినటువంటి ఆర్థిక డిమాండ్. అదే విధంగా ఆర్థికేతర సమస్యల్లోకి వస్తే మొట్టమొదటిది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు లేకపోవడం వల్ల మా పనులు వాలంటీర్ వ్యవస్థతో చేయించే పనులన్నీ మేం చేస్తున్నాము, గ్రామ వార్డు సచివాలయ శాఖ ఇచ్చే పనులు మేం చేస్తున్నాము, శాఖాపరమైన మాతృశాఖల పనులు మేం చేస్తున్నాము, వాటితో పాటు ఏవైనా విపత్కర పరిస్థితులు వస్తే అవి చేస్తున్నాము, ఇలా కలెక్టర్లు తీసుకునేటటువంటి ఏవైనటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నా మేము చేస్తున్నాము. ఎక్కడా కూడా పని చేయకుండా లేము. సో అది ఒకటి ఆర్థికేతర సమస్య. రెండోది క్లియర్ కట్ ప్రమోషన్ ఛానల్స్ అని ఇప్పటికీ కొన్ని డిపార్ట్మెంట్స్ కి లేవు. 6 ఏళ్ళు ఉద్యోగం కంప్లీట్ అవుతున్నా అతను ఇంకొక 4 సంవత్సరాలతో 3 సంవత్సరాలకి ఏ క్యాడర్ లో ఉంటాడు, ఆ క్యాడర్కి వెళ్తే అతని జీతం ఎంత పెరుగుతుంది, అక్కడి నుంచి రిటైర్మెంట్ అయ్యే స్థాయికి ఏ క్యాడర్ లోకి వెళ్తాడు అనేది సర్వీస్ రూల్ అనేది క్లియర్ కట్ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడే రావాలి మేడం. కానీ ఏదైతే కొత్త వ్యవస్థ అవడం వల్ల అప్పుడు అది రాకపోవడం వల్ల రాయకపోవడం వల్ల ఇప్పుడు కూడా అదే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదొకటి మేము క్లియర్ గా అడుగుతున్నాం. ఇంకొక ఆర్థికేతర విషయం ఏంటంటే ఈ రోజు అనార్గనైజ్డ్ డెప్యుటేషన్స్ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ డెప్యుటేషన్స్ లేకపోతే ఓడీ బేసిస్ లో అక్కడ పనిచేస్తున్నప్పుడు ఇక్కడ సచివాలయ ఉద్యోగుల మీద అదే భారం పడుతుంది. అతను చేసే పని మేం చేయాల్సి వస్తుంది, మా పని మాకుంటుంది. 2-3 చేయాల్సిన పని మేం చేస్తుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు. నేను చెప్తున్నాను వాలంటీర్ వ్యవస్థని. గతంలో ఒక వాలంటీర్ ఒక క్లస్టర్ మాత్రమే చేసేవాళ్ళు. కానీ ఈ రోజు సచివాలయ వ్యవస్థలో 20 క్లస్టర్లు ఉంటే హైయెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నది 8 మంది. ఆ 20 క్లస్టర్లు 8 మంది చేయాలంటే దాదాపు 3 నుంచి 4 క్లస్టర్లు అవుతున్నాయి మేడం. అంటే ఒక వాలంటీర్ చేసే పని ఒక క్లస్టర్ అయితే ఈరోజు సచివాలయ ఉద్యోగి 4 నుంచి 3 క్లస్టర్లు చేస్తూ శాఖాపరమైన విధులు నిర్వహిస్తూ దాంతోపాటు జిఎస్డబ్ల్యూఎస్ ఇచ్చేటువంటి విధులు, ఈ విధులన్నీ మా మీద పనిభారం అవుతుంది. కాబట్టి దయచేసి వీటి మీద కొంచెం మీరు కసరత్తు చేసి వాటి మీద తగ్గించండి అని అడుగుతున్నాం. కానీ ఇంకా ఏ విధమైన డిమాండ్స్ అనేది అంత ఎక్కువగా మేము పెట్టింది లేదు మేడం. మీరు పనిభారం తగ్గించండి అని అంటున్నారు. బట్ రీసెంట్గా బాల వీరాంజనేయ స్వామి గారు మంత్రి గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏమన్నారో మీరు వినే ఉంటారు. ఇంతకుముందు ఇదే పనిని విఆర్ఓస్ కూడా చేసేవాళ్ళు, సో ఇప్పుడు మీరు చేస్తున్నారు అని. దానికి మీ ఆన్సర్ ఏంటి మరి? గౌరవ మంత్రివర్యులు, మా శాఖ మంత్రివర్యులు ఆ రోజు ఆ మాట ఏదైతే మంత్రి గారు మీరు చేసే పనిని గతంలో పంచాయత్ సెక్రటరీ విఆర్ఓ వీళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు మీరంతా చేస్తారన్నప్పుడు ఆ మాట విన్న ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి మనసు ఎంత నొచ్చుకుందో మాకే తెలుసు మేడం. ఎందుకంటే గతంలో సపోజ్ పంచాయత్ సెక్రటరీ గారు ఉన్నారు, వారి వర్క్స్ వారికి, నేను పంచాయత్ సెక్రటరీని, శానిటేషన్ చేస్తాం, డ్రింకింగ్ వాటర్ చూస్తాం, ఎలక్ట్రిసిటీ చూస్తాము, యాక్సెస్ చూస్తాము. వాటితో పాటు ఇప్పుడు స్వామిత్వ కానీ స్వర్ణ పంచాయతీ కానీ పంచాయత్ సెక్రటరీ చేస్తున్నారు. గతంలో విఆర్ఓ అన్నారు. గతంలో 2019 ఉద్యోగం రాకముందు నేను ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మా విజయవాడలో తాలూకా ఆఫీస్కి వెళ్ళి 200 మంది క్యూ లైన్ లో నించుంటే ఒక చిన్న వైట్ పేపర్ మీద స్లిప్ రాసిస్తే ఆ స్లిప్ పట్టుకొని మళ్ళీ 10 రోజుల తర్వాత వెళ్తే కౌంటర్కి వెళ్తే మీ కాగితం ఆర్ఐ దగ్గర ఉందో, విఆర్ఓ దగ్గర ఉందో, టీటీ దగ్గర ఉందో తెలియని పరిస్థితి.
కానీ ఈ రోజు మీరు విజయవాడ కానీ మీ ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా సచివాలయంకి వెళ్ళి మీరు ఒక సర్టిఫికేట్ అప్లై చేయండి, నాట్ ఓన్లీ రెవెన్యూ, ఏదో ఒక సర్టిఫికేట్ అప్లై చేయండి, మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే మీ పని 7 రోజుల్లో ఫలానా ఆర్ఐ దగ్గరికి వెళ్తుంది, లేకపోతే ఫలానా ఎండిఓ గారి దగ్గరికి వెళ్తుంది, 14 రోజుల్లో మీ పని పూర్తవుతుందని ప్రతి సేవకి ఒక స్టాండర్డ్ లీగల్ అగ్రిమెంట్ అనేది ఒకటి చేసుకొని ఒక టైం ఫ్రేమ్ లో ఒక టైం బౌండ్ లో పనిచేస్తున్నాము. గతంలో 20 లక్షల ఇళ్ల పట్టాలు కానీ ఇలా 30 లక్షల ఇళ్ల పట్టాలు, లేకపోతే 5 లక్షల ఇల్లు కట్టి ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 కిలోమీటర్లు రోడ్డు వేశారు, లేకపోతే అనేక డెవలప్మెంట్ స్కీమ్స్ చేశారు మేడం. ఆ స్కీమ్స్ లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాల్గొనట్లేదా? గతంలో 4-5 మండలాలకి ఒక ఏఈ ఉండేవాళ్ళు. ఈ రోజు ప్రతి గ్రామంలో ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంది. ఇల్లు కట్టిన ప్రభుత్వం తరఫున అతనే చూస్తున్నాడు, ట్యాంకు కట్టినా అతనే చూస్తున్నాడు, రోడ్డు వేసినా అతనే చూస్తున్నాడు, లేదంటే కాలువలో డ్రైన్స్ వేసినా అతనే చూస్తున్నాడు. ఇదంతా పనిభారం కదా. ఇదివరకు మీరు ఎరువులు లేకపోతే ఫెర్టిలైజర్స్ లేకపోతే ఇవన్నీ ఎక్కడ చూసుకునేవాళ్ళు మేడం? ఎరువులు కానీ ఫెర్టిలైజర్స్ కానీ. ఈ రోజు గ్రామాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు కదా. ఒక్కొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ కి 1600 నుంచి 2000 ఎకరాలు ఎక్స్టెంట్ ఇచ్చి వాటిని జియో ట్యాగింగ్ చేయాలి, లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలి, ఆ పంట వచ్చిన తర్వాత ఈ క్రాప్ బుకింగ్ చేయాలి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మేడం? గతంలో మరి ఆ సిస్టమ్ ఉండేదా? మరి ఇప్పుడు మేము చేస్తున్నాం కదా. లేకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నాడు. గతంలో ఉన్నటువంటి స్కీమ్స్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ 6 కానీ పెన్షన్లు ఇచ్చిన పెన్షన్లు ఇవ్వాలన్నా ఇవ్వకపోయినా, లేకపోతే మొన్న తల్లికి వందనం స్కీమ్ ఇచ్చాం. తల్లికి వందనంలో ఎలిజిబుల్ ఎవరు, ఇన్ఎలిజిబుల్ ఎవరు? ఇన్ఎలిజిబుల్ అయితే వారు ఏం చేస్తే ఎలిజిబుల్ అవుతే ఫలానా ఇష్యూస్ మీద ఆ ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేసి ఎలిజిబుల్ లిస్ట్ లోకి తీసుకొచ్చే బాధ్యత మేము చేస్తున్నాము. ఎలిజిబుల్ లిస్ట్ లో తీసుకొచ్చే బాధ్యత మేము చేస్తున్నాము. సో వెల్ఫేర్ అసిస్టెంట్ ఇన్ని స్కీమ్స్ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాడు. గతంలో మరి ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు పంచాయత్ సెక్రటరీస్ గా ట్యాక్స్ కలెక్షన్ ఉంది మేడం. 2019 స్టేటస్ 6 తీయండి, ఇప్పుడు స్టేటస్ 6 తీయండి. ఎవరు వచ్చిన తర్వాత ఆ ట్యాక్స్ కలెక్షన్ అనేది భారీ స్థాయిలో పెరిగింది. రెవెన్యూ జనరేషన్ ఎవరు ఎక్కువ చేస్తున్నారు అనేది తీయండి. నాట్ ఓన్లీ రెవెన్యూ జనరేషన్ మేడం, నేను పంచాయత్ సెక్రటరీ, వెల్ఫేర్, విఆర్ఓ, హియరింగ్ అసిస్టెంట్ వీళ్ళ గురించి చెప్పట్లా. మహిళా పోలీసులు ఉన్నారు, ప్రతి అంగన్వాడీ కేంద్రం తిరుగుతున్నారు, అక్కడ పిల్లలకి పౌష్టికాహారం ఇస్తున్నారో లేదో చూస్తున్నారు, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఎట్లాగేందో చూస్తున్నారు, ఎవరి మధ్య సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ కి వాళ్ళకు దారి చూపించి ఎఫ్ఐఆర్ నమోదయ్యేటట్టు చూస్తున్నారు. వీరంతా వారు చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు వెల్ఫేర్ సెక్రటరీ ఉన్నారు, స్కూళ్ళల్లో 6 days మెనూ అమలు అవుతుందో లేదో చూస్తున్నారు. స్కూల్ డ్రాప్ అవుట్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూస్తున్నారు. డ్రాప్ అవుట్స్ అయితే మళ్ళీ వాళ్ళు స్కూళ్ళల్లో మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదండి మేడం. గతంలో లేని కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నామంటే ఎంత మేము హార్డ్ వర్క్ చేస్తున్నామనేది మీకు ఒక ఐడియా మాకుంది. మా మంత్రి గారు అలా అనడం అనేది నిజంగా మా మనసు నొచ్చుకుంది. దయచేసి ఆ వ్యాఖ్యలను ఒకసారి పునఃపరిశీలించుకొని, ఏదైతే ఈ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ శాఖను స్ట్రీమ్ లైన్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ గా నేను ఉంటే పెద్దలతో మాట్లాడండి, అధికారులతో మాట్లాడండి. లేనట్లయితే ఒకసారి ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడితే ఈ ఆర్థికేతర అంశాలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయి. కానీ దయచేసి అట్లాంటి మా మనసు నొచ్చుకునే మాటలు దయచేసి ఇంకొకసారి వచ్చే రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారని మా జేఏసీ పక్షాన మేము కోరుకుంటున్నాం మేడం. జగదీష్ గారు, పిలిచి మాట్లాడడానికి మీరంతా ఏకంగా ఉన్నట్లయితే పిలిచి మాట్లాడే సందర్భం ఓకే. మీరు రీసెంట్గా అంటే చీలిక అయిపోయారు, 2 గ్రూపులుగా విడిపోయారు ఓకే. అండ్ మీ అధికారులు కూడా జాప్యం చేస్తున్నారు అని అంటే వాళ్ళ ఆలోచన ఏంటి? ఇప్పుడు మీరు ఇంత న్యాయబద్ధంగా అడుగుతున్నట్లయితే అధికారులు ఎందుకు మీకు కాస్త నెగిటివ్గా ఉన్నారనో లేకపోతే వాళ్ళ ముఖం తిప్పుకున్నారనో ఎందుకు అనుకుంటారు? ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు? మేడం, ఏవైతే మీరు అన్నారో 2 గ్రూపులుగా ఉన్నాం, చీలిక వచ్చిందని 1948వ దశకం నుంచి ఉన్నటువంటి ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉన్నప్పుడు యూటీఎఫ్ ఎందుకు పుట్టింది మేడం? లేకపోతే ఫ్యాప్టో ఎందుకు పుట్టింది? రికగ్నైజ్డ్ సంఘాలు ఉన్నటువంటి సంఘాలకి చీలికలు వచ్చి ఉద్యోగ సంఘాలు వచ్చినప్పుడు వారిని ప్రభుత్వం పిలిచి మాట్లాడుతున్నప్పుడు మాతో చర్చించడానికి ఏమైంది? ఇంకో విషయం, ఏపీ ఎన్జిఓస్ అనేది పెద్ద సంఘం, ఒకనొక టైంలో దాని నుంచి చీలికొచ్చి ఏపీజేఎస్ అమరావతి ఎందుకు వచ్చింది మేడం? దాని నుంచి చీలికొచ్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎందుకు వచ్చింది? దాని నుంచి చీలికొచ్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎందుకు వచ్చింది మేడం? అంటే ఉద్యోగ సంఘాలు అనేవి కొత్తవి ఉద్యోగుల అభిష్టం మేరకు పుడుతూ ఉంటాయి. వారిని సపోర్ట్ చేసే ఉద్యోగ సంఘాలు కూడా ఉంటాయి. మా మధ్య ఏవైతే 2 జేఏసీలు ఉన్నాయో అచ్చంగా మేము డిపార్ట్మెంట్ సంఘాలను కలుపుకొని పెట్టుకున్నటువంటి జేఏసీ మాదైతే పెద్ద సంఘాల అనుబంధాలతో నడుస్తున్నటువంటి నాయకులతో పెట్టుకున్నటువంటి జేఏసీ ఇంకొక జేఏసీ.
మేమేం చెప్తున్నాం అంటే మేము కూడా కలిసి కూర్చొని ఐక్య కార్యాచరణ చేయడానికి మేము కూడా చర్చలు జరుపుతున్నాము. ఖచ్చితంగా ఉమ్మడి ఐక్య కార్యాచరణ 2 జేఏసీలు ఉన్నప్పటికీ ఉమ్మడి ఐక్య కార్యాచరణ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తాం. అవ్వని పక్షంలో ఉద్యోగులు కూడా ఒకసారి సరిచూసుకొని ఖచ్చితత్వంతో ఉద్యోగుల సంక్షేమం శ్రేయస్సు కోసం స్వతంత్ర నిర్ణయాలతో ముందుకెళ్లే జేఏసీ ఏ జేఏసీ అని చాలా క్లారిటీతో ఉద్యోగులు ఉన్నారు. ఖచ్చితంగా వారు పలానా జేఏసీకి సపోర్ట్ చేసి కార్యాచరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేడం. అండ్ మరీ ముఖ్యంగా ఇంతవరకు ఇలా జేఏసీలు పుట్టుకు రావడానికి, చీలిక అవ్వడానికి, లేకపోతే మీరు ఇలా డిమాండ్స్ పెట్టడానికి మిమ్మల్ని ఎవరో రెచ్చగొడుతున్నారు, పోక్ చేస్తున్నారు, అందువల్లే మీరు ఈ రూట్ ఎంచుకున్నారు అనేది కూడా మంత్రి గారి వాదన. మీరేమంటారు మేడం? ఇంత డిజిటలైజేషన్ ఎరాలో, ఇంత సోషల్ మీడియా ఉన్న ఎరాలో ఒకరినొకరు రెచ్చగొడితే ఈ రోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండదు. 2022 ఫిబ్రవరి సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 2022 ఫిబ్రవరిలో మమ్మల్ని ఎవరు రెచ్చగొడితే మేము రోడ్ల మీదకి వచ్చాము. మా గ్రామవాడి సచివాలయ 1,30,000 మందిని గత ప్రభుత్వంలో ఎవరు రెచ్చగొడితే వాట్సాప్ లెఫ్ట్ అయ్యాము, ఎవరు రెచ్చగొడితే రోడ్డు మీదకి వచ్చి మాకు ప్రొబేషన్ చేస్తారా లేదా అని అడిగాము. అంటే నిజంగా మాకు మేము మానసికంగా శారీరకంగా కృంగిపోతున్నప్పుడు, ఉద్యోగులుగా ఒకవైపు వెళ్లాల్సింది మేము ఆర్థికంగా నష్టపోతున్నప్పుడు ఆటోమేటిక్ గా అసహనం కానీ లేకపోతే ఒక కార్యాచరణ లేకపోతే ఒక ఉద్యమ స్ఫూర్తి అనేది మాలోనే వస్తుంది. ఎందుకంటే మేము కూడా రాజ్యాంగానికి ఏమి అతీతులం కాదు, ప్రజాస్వామ్యానికి ఏమి అతీతులం కాదు. మాకు రావాల్సినటువంటి కోరికలను కానీ డిమాండ్లు కానీ నెరవేర్చుకునే పద్ధతి మా దగ్గర ఉంటుంది. కాబట్టి ఎవరూ రెచ్చగొట్టకుండానే మాకు మేము అనుకొని బయటకు వచ్చి 45 రోజులు తిరగకుండానే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చలనం తీసుకొచ్చి, కదలిక తీసుకొచ్చి ముందుకెళ్తున్నామంటే అది స్వయంగా ఉద్యోగుల నుంచి పుట్టినటువంటి నిరసనే తప్పితే ఎవరినెవరూ రెచ్చగొట్టేది ఉండదు మేడం. ఎందుకంటే ఈ రోజు మన ఇంట్లో కుటుంబ సభ్యులకే మనం చెప్తే వినని పరిస్థితి. అలాంటిది 1,30,000 మంది మాలాంటి ఒకే ఏజ్ గ్రూప్, ఒకే ఇంటెలెక్చువాలిటీ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టడం ఉండదు. ఒకవేళ అలాంటిది ఉన్నా సరే మమ్మల్ని వాళ్ళు కిందకు దించుతారు కానీ మా వెనక వచ్చే పరిస్థితి ఉండదని చెప్పి క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి కావచ్చు, పంచాయతీకి సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు మీరు చేస్తున్న విధులు ఏంటి, దానికి అనుగుణంగా ఉన్న మీ డిమాండ్స్ ఏంటండి? మేడం విధులు అంటే మేడం ఇప్పుడు ప్రతి మాకున్నటువంటి 19 డిపార్ట్మెంట్కి ఆ 19 డిపార్ట్మెంట్లకు తగ్గట్టు విధులు అనేవి ఆల్రెడీ మాకు ఇంప్లిమెంట్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. ఆ విధులనే రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాం మేడం. ఇప్పుడు చెప్పాను కదా, పంచాయత్ సెక్రటరీ విధులు ఉంటాయి, రెగ్యులర్ గా అతను చేసే విధులు శానిటేషన్ ఉంటాం, లేదంటే హౌస్ ట్యాక్స్ కలెక్షన్, ఎలక్ట్రిసిటీ, బర్త్ సర్టిఫికేట్, ఇష్యూయన్స్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్. అవి కాకుండా సర్పంచ్ గారిని లేకపోతే రాజకీయ నాయకుల్ని రెండింటిని సమన్వయం చేసుకుంటూ పంచాయతీ పరిపాలన ముందుకు తీసుకెళ్లే విధానం పంచాయతీ సెక్రటరీ. విఆర్ఓ గారు ఉన్నారంటే ల్యాండ్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, లేదంటే సర్టిఫికేట్స్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే అడంగల్కి సంబంధించిన అడంగల్ కానీ, పాస్ పుస్తకాలకు సంబంధించిన పనులు ఉంటాయి. అవి కాకుండా గ్రామంలో భూ తగాదాలు ఉంటాయి, వారు వాయి చేస్తూ ఉంటారు. సర్వేయర్స్ ఉంటారు, ఎప్పుడో 100 ఏళ్ళు బ్రిటిష్ కాలంలో చేసినటువంటి రీసర్వేని ఈరోజు గ్రామాల్లో చేస్తున్నారంటే అది 10,000 మంది సర్వేయర్లు ఉండడం వల్ల ముందుకు తీసుకెళ్లి చేయగలుగుతున్నాం. వాటితో పాటుగా మీరు వస్తారు మా పొలం కలవండి అంటారు, లేకపోతే మీరు వస్తారు పలానా వర్క్ లాగా ఇష్యూ ఉందని చెప్తారు. ఖచ్చితంగా మండల సర్వేయర్ గారికి నోటీస్ పెడితే గ్రామ సర్వేయర్లు చేస్తారు. వెల్ఫేర్లు ఉన్నారు, స్కీమ్స్ ఎవరికి కావాలన్నా, స్కూళ్ళల్లో పిల్లల్ని జాయిన్ చేయాలన్నా, లేకపోతే డ్రాప్ అవుట్ అయిన వాళ్ళని రెగ్యులర్ గా చేయాలన్నా, స్కూళ్ళల్లో పెట్టే ఫుడ్ నాణ్యత ఉంది లేదు తెలుసుకోవాలన్నా, లేకపోతే వాళ్ళు పిల్లలు వాడుతున్న బాత్రూమ్లు ఇక్కడ చూడండి మేడం, మేము ఎందుకు పెయిన్ గా ఫీల్ అవుతున్నాం అంటే స్కూళ్ళల్లో పిల్లలు వాడుతున్న బాత్రూమ్లు గతంలో టీచర్లు ఫోటోలు తీసి కరెక్ట్ గా ఉందో లేదో యాప్ లో అప్డేట్ చేసేవాళ్ళు. కానీ టీచర్లు అందరూ వెళ్ళి మేము చెయ్యమంటే ఆ పనిని కూడా మా వెల్ఫేర్ సెక్రటరీకి అప్పచెప్తే మా వెల్ఫేర్ సెక్రటరీ వారంలో 2 సార్లు స్కూళ్ళకి వెళ్ళి, 8 కిలోమీటర్లు ఉన్న స్కూళ్ళకి వెళ్ళి ఆ బాత్రూములు కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తున్నారు. అదే కాంపౌండ్ లో ఉన్న టీచర్లు మట్టుకు మేము చేయమంటే ఆ పని మా మీద రుద్దారు మేడం. అంటే వెల్ఫేర్ సెక్రటరీ అది చూస్తున్నారు. మహిళా పోలీస్, ఐసీడీఎస్ కానీ, లేకపోతే అంగన్వాడీ కానీ, ఇట్లా ఏఎన్ఎంస్ ఉంటారు, రెగ్యులర్ వ్యాక్సిన్స్ వేస్తారు, లేకపోతే ప్రతి ఇంటికి వెళ్తారు, ఫీవర్ సర్వే చేస్తారు, లేకపోతే ఫ్రైడే డ్రైడే అని చెప్పి అనేక కార్యక్రమాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్, గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్స్ అయినా, లేదంటే నాడు నేడు గత ప్రభుత్వం, ఇప్పుడు సర్వశిక్ష అభియాన్, స్కూల్స్ మోడిఫికేషన్ అయినా, మోడర్నైజేషన్ అయినా,
లేదంటే ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై, లేకపోతే పిఆర్ఏ పంచాయతీ రాజ్కి సంబంధించిన డ్రైన్స్ వర్క్స్ కానీ ట్యాంక్స్ వర్క్స్ కానీ ఇవన్నీ చూస్తారు. సో ఎవరికి ఉండే వర్క్ వాళ్ళకి ఉంటుంది మేడం. అర్బన్ లో కంప్లీట్లీ డిఫరెంట్. మాకైనా ఇక్కడ రూరల్ లో కొంత వెసులుబాటు ఉంటుంది. వెసులుబాటు ఏంటంటే కొంచెం జనాభా తక్కువ ఉంటారు, ఒక వేలో ఉంటారు, మోడరేట్ వేలో. బట్ అర్బనైజేషన్ వచ్చేటప్పటికి అనేక 50 క్లస్టర్లు కూడా ఉంటారు. ఒక సచివాలయంలో 8 మంది ఎంప్లాయీస్ పనిచేస్తే 50 క్లస్టర్లు ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి దాదాపు 5 నుంచి 6 క్లస్టర్స్. ఒక క్లస్టర్ ఇది వరకు ఒక వాలంటీర్ చేస్తేనే ఇబ్బందిగా ఉంటే, అర్బన్ లో ఒక ఎంప్లాయీ 5 నుంచి 6 క్లస్టర్స్ చేస్తున్నారంటే ఒకసారి వాళ్ళు ఫీల్ అయ్యే పెయిన్ ఒకసారి మనం చూస్తేనే. వాళ్ళతో పాటు మళ్ళీ రెగ్యులర్ డిపార్ట్మెంట్ వర్క్స్ వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు అడ్మిన్ సెక్రటరీ ఉన్నారు మేడం. అడ్మిన్ సెక్రటరీ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ కానీ, సచివాలయం పనితీరు ఎట్లా ఉంది కానీ, లేదంటే అనేకమైన సేవలు వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళపైన ఎట్లా ఉంటుంది? WDPS లో ఉంటారు, ఆఫీస్ లో కూర్చొని వచ్చిన రిప్రజెంటేషన్స్ కానీ రిక్వెస్ట్ కానీ తీసుకోవాలి. సర్వేలు వస్తే మళ్ళీ బయటికి వెళ్ళి చేయాలి. సేమ్ ఇక్కడ VROకి ఉండే పని అక్కడ వార్డ్ రెవెన్యూ సెక్రటరీ అక్కడ ఉంటుంది, సేమ్ ANM. సో వార్డుల్లో ఉండే వాళ్ళకి ఇంకొంచెం వర్క్ ప్రెషర్ ఉంటుంది. కొంచెం కాదు, చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఆ లీనియన్స్ అయితే అక్కడ ఉండదు. ఇక్కడ ఏదైతే కొంత మోడరేట్ వేలో ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ హైలో ఉంటుంది అక్కడ. సో వర్క్ అనేది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన వర్క్ తో పాటు గ్రామవార్డు సచివాలయ శాఖ అప్పచెప్పిన పనితో పాటు ఏదైతే వాలంటీర్లు వదిలేన పనులు, వాటితో పాటు విపత్కర పరిస్థితులు ఆ పనులు, లేకపోతే గవర్నమెంట్ స్పెషల్ గా తీసుకొచ్చే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ఇవన్నీ మా భుజాల వేసుకొని ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రజల యొక్క గడప వద్దకే పాలన, డోర్ స్టెప్ అడ్మినిస్ట్రేషన్ అనేది మేము ఈ రోజు చేస్తున్నామంటే కేవలం మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల గొప్పతనమే అని చెప్తున్నాను. ఇప్పుడు ఇంత వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సాటిస్ఫైడ్ గా ఉన్నారా అండి? మేడం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సాటిస్ఫైడ్ గా ఉంటే గత 20 రోజుల నుంచి మేము నిరసన చేసేవాళ్ళం కాదు. మేము కోరుకుంటుంది ఒకటే, ఏదైతే రెగ్యులర్ గా ఉన్నటువంటి ఉద్యోగుల సంఘాలని ప్రభుత్వం 3 నెలలకు 6 నెలలకు రాష్ట్ర సచివాలయానికి పిలిచి వారితో మీటింగులు పెట్టి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పి గౌరవ మంత్రివర్యుల అధ్యక్షతన, గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఎలాగైతే మాట్లాడుతుందో అదే విధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బాధల్ని, ఆర్థికైన సంబంధ విషయాల్ని, ఆర్థికేతర సంబంధమైన విషయాల్ని, ఆత్మగౌరవం సంబంధించిన విషయాల్ని మాతో కూడా 2 నెలలకో 3 నెలలకో చర్చలు చేసి మాట్లాడుతూ ఉంటే మాకంటూ ఒక అధికారులు మమ్మల్ని పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు అనే భావం మాకు కలుగుతుంది. కానీ అలా కాకుండా రెగ్యులర్ గా సంఘాలనేమో పిలిచి 1,30,000 సమూహాలు ఉన్న సంఘాలని అసలు చూడనట్టుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము ఒక నిరసన అనేది ఆటోమేటిక్ గా వచ్చింది. దాని పర్యవసనమే ఈ రోజు గత 20-25 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యాచరణ మేడం. సో నెక్స్ట్ అంటే ఫైనల్ గా మీ కార్యాచరణ ఏంటి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేడం, మేము వేచి ఉన్నాం. ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది, మాట్లాడదాము, ఏమైనా హామీలు ఇస్తుంది. హామీలు ఇచ్చిన పక్షంలో హామీలు ఏ విధంగా ఉంటుంది దాని ప్రకారం ముందుకు వెళ్దాం అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు పిలిచి వాయిదా వేసింది, మళ్ళీ డేట్ చెప్పలేదు. అందు గురించి రేపు విజయవాడ వేదికగా మా కోర్ కమిటీ అంతా కూర్చొని మాట్లాడుకొని రేపు సాయంత్రం పత్రికా ముఖంగా మేము మా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈహా టీవీ వేదికగా మీరు ఉద్యోగులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఈహా టీవీ వేదికగా మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చెప్పదలుచుకుంది ఒకటే మేడం. ఏదైతే గత 45 రోజుల నుంచి 50 రోజులు మా సంఘం పెట్టి జేఏసీ స్థాపించి 45 రోజుల నుంచి 50 రోజులు అవుతుంది. వీటిలో వర్క్ చేసిన వాళ్ళంతా కూడా గత 6 సంవత్సరాలుగా ఏదో ఒక ఉద్యోగ సంఘంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అలా ఉద్యోగ సంఘాల్లో పనిచేస్తున్నప్పుడు నేనున్నాను. నేను గతంలో కూడా ఏపీజేఎస్ అమరావతి మా గురువు గారు బొప్పరాజు గారికి అనుబంధంగా వర్క్ చేశాను. కాకపోతే మా వాయిస్, మా స్వతంత్ర భావజాలం మా నోటి నుంచే రావాలని మా గురువు గారికి చెప్పి నేను రాజీనామా చేసి బయటకు వచ్చి ఈ జేఏసీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా చైర్మన్ గారు కానీ మా అసోసియేట్ కానీ వాళ్ళంతా అట్లాగ వచ్చిన వాళ్ళు. మేమంతా చెప్పేది ఒకటే, నిజంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మీకోసం పనిచేస్తున్న జేఏసీ ఉన్నది అని తెలుసుకోండి. మేము మా సంఘంలోనే జాయిన్ అవ్వమని చెప్పట్లేదు. ఏదో ఒక జేఏసీలో భాగస్వాములు అవ్వండి. ప్రతి మనిషికి మీకు పేరు ఎంత ముఖ్యమో ఉద్యోగికి ఒక ఉద్యోగి సంఘం అంత ముఖ్యం. రేపు పొద్దున ఏ కష్టం వచ్చినా కానీ ఆ ఉద్యోగి సంఘం ద్వారా మీరు అధికారుల దగ్గర రిప్రజెంట్ చేసుకునే విధంగా మీరు తయారవ్వాలని చెప్పి కోరుకుంటూ ఏదైతే మేము ప్రకటించే కార్యాచరణ ఉంటుందో దానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము.
మేము మళ్ళీ చెప్తున్నాము, మేము ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. మేము ఏదైతే బాధలు పడుతున్నామో మా ఆ పెయిన్ ని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లే భాగంలో ఈ కార్యాచరణ కానీ అంతేగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేది కాదని చెప్పి ఏఆర్టీవీ వేదికగా మా 130,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి తెలియపరుస్తున్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ జగదీష్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.